హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఎంసెట్ 2025 సిరీస్లో భాగంగా వెక్టర్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అంటే వెక్టర్స్లోంచి క్వశ్చన్స్ తెలంగాణ ఏపీ నుంచి 2024లో ఏవైతే అడిగాడో అవన్నీ క్వశ్చన్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నేను ఆల్రెడీ దీని గురించి థియరీ అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఓన్లీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేశాను. మీరు ఒకసారి ఈ వీడియో చూసే ముందు ఫార్ములాస్ అన్ని చదువుకొని ఈ వీడియో చూస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఎక్కడైతే ఫార్ములాస్ అవసరం ఉన్నాయో ఆ క్వశ్చన్ దగ్గర నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు చదువుకుని ఉంటే ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అంతా టైం వేస్ట్ అవుతుంది. ఈ టాపిక్లో నేను మ్యాక్సిమం షార్ట్ కట్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎక్కువ వీడియోలు చేయాలని మోటివేషన్ ఉంటుంది. టైం గ్యాప్ ఎక్కువ తీసుకోకుండా తొందరగా వీడియోస్ కంప్లీట్ చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ద వెక్టర్స్ ఏఐ ప్లస్ జే ప్లస్ కే, I plus bj plus k, I plus j plus ck are coplanar, then 1 by 1 minus a plus 1 by 1 minus b plus 1 by 1 minus c ಅಂತ అడుగుతున్నాడు. కోప్లినార్ అంటే ఏంటిది? మనకి ఇక్కడ డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 0 అంటే a 1 1 అంటే ij కోఎఫిషియెంట్స్. ఇక్కడ కోఎఫిషియెంట్ తీసుకుంటే 1 b 1, ఇక్కడ కోఎఫిషియెంట్ తీసుకుంటే 1 1 c. ఈ డిటర్మినెంట్ ఏం కావాలి? 0 కావాలి. అయితే 1 by 1 minus c ఇది ఎంత అడుగుతున్నాడు. సో దీన్ని సింపుల్ ట్రిక్ అప్లై చేద్దాం. మనం ఏం చేద్దామంటే a ఈక్వల్ 0 b ఈక్వల్ 0 తీసుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? 0 1 1 1 0 1 1 1 c. ఓకే, ఈ డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే 0 ఇంటూ సంథింగ్ 0 మైనస్ 1 ఇంటూ c మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ 0. ఇది మొత్తం 0 కావాలంటే ఇక్కడ ఆల్రెడీ 1 అయింది. ఇదేం కావాలి? మైనస్ 1 కావాలి. ఓకేనా, మైనస్ 1 కావాలంటే ఈ c అనేది 2 తీసుకున్నాం అనుకోండి, ఇదేమవుతుంది? మైనస్ 1 అవుతుంది. అంటే c ఈక్వల్ టు పాసిబిలిటీ అనేది మనకు 2. ఇక్కడ ఆల్రెడీ ఏ 0 అని తీసుకున్నాం, బి 0 అని తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనకు సి ఈక్వల్ 2 అని వచ్చింది. ఇవి పెడితే మనకు డిటర్మినెంట్ 0 వస్తుంది. సో ఇప్పుడు ఇవే వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, 1 by 1 minus a అంటే 1 minus 0 1 ప్లస్ 1 by 1 minus 0 అంటే 1 ప్లస్ 1 by 1 minus 2 అంటే మైనస్ 1 1 ప్లస్ 1 2 2 minus 1 1. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఏబీ ఈక్వల్ 2i ప్లస్ 3j మైనస్ 6k, బీసీ ఈక్వల్ 6i మైనస్ 2j ప్లస్ 3k ఆర్ ద వెక్టర్స్ అలాంగ్ 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అడిగిండు. ఓకేనా, 2 సైడ్స్ ఇచ్చిండు. మనకు థర్డ్ సైడ్ తెలిస్తే పెరిమీటర్ కనుక్కోవచ్చు. మనకి ట్రయాంగిల్ ఆఫ్ అడిషన్ నుంచి మనకి ఏం తెలుసు? ఏబీ ప్లస్ బీసీ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏసీ వస్తుంది. ఓకే, ఏబీ ప్లస్ బీసీ అంటే ఏంది? 2 ప్లస్ 6 8, 3 ప్లస్ 3 మైనస్ 2 ఎంత? 1 మైనస్ 6 ప్లస్ 3 ఎంత? మైనస్ 3 8 1 మైనస్ 3. సో దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. మ్యాగ్నిట్యూడ్ అంటే తెలుసు కదా, మనం దీన్ని స్క్వేర్ చేయాలి అంతే. 64 ప్లస్ 1 ప్లస్ 9 ఎంత వస్తుంది? 74. అంటే థర్డ్ సైడ్ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. ఫస్ట్ సెకండ్ సైడ్ కూడా మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. ఇప్పుడు ఏబీ మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత వస్తుంది? అండర్ రూట్ 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 6 స్క్వేర్ అంటే 36 ఎంత? 49. 49 అంటే 7. దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. ఈ రెండు సేమే కదా, 6 మైనస్ 2 3, దీనికి కూడా 7 వస్తుంది. సో ఒకటి 7, ఇంకొకటి 7, ఇంకోటి రూట్ 74 కలిపితే 14 ప్లస్ రూట్ 74. సెకండ్ ఆప్షన్ సింపుల్గా చేసేయచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టర్ ఆఫ్ ఏ ఆన్ బి బార్. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఫార్ములా వచ్చేసి ఏ ఆన్ బి బార్ అన్నారు కాబట్టి ఆన్ తర్వాత ఉన్నది కింద వస్తుంది. అంటే ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ బి బార్ ఇంటూ బి బార్ బై మాడ్ బి బార్. ఓకేనా, ఆన్ తర్వాత ఉన్నది ఇన్నిసార్లు వస్తుంది చూడండి. ఆన్కు ముందు ఉన్నది ఒకటేసారి వస్తుంది. ఒకవేళ బి బార్ అనే బార్ వస్తే ఇక్కడ ఒక బి వస్తుంది, మొత్తం ఏలే వస్తాయి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏంటిది? ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ బి స్క్వేర్ ఇంటూ బి బార్. ఏ బార్ డాట్ బి బార్ అంటే డాట్ ప్రొడక్ట్, డైరెక్ట్ ఐ కోషెంట్ మల్టిప్లై చేయడమే. సో ఏ బార్ డాట్ బి బార్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 2 1 2 మైనస్ 6 ప్లస్ 3. సో దిస్ ఈజ్ మైనస్ 1. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. ఇది వచ్చేసి అండర్ రూట్ ఐ స్క్వేర్ 1 ప్లస్ 4 ప్లస్ 1 ఎంత? రూట్ 6. మనకి ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ డాట్ బి అంటే మైనస్ 1, ఇది రూట్ 6, ఇక్కడ స్క్వేర్ కదా, రూట్ 6 స్క్వేర్ అంటే 6 వస్తుంది. ఇంటూ బి బార్ అంటే ఎంత మనకు? ఐ మైనస్ 2j ప్లస్ కే. సో ఇక్కడ మనకు మైనస్ 1/6 ఇంటూ 2i ప్లస్ 3j ఉంది. ఇది కాదు, ఇక్కడ 1/6 ఇంటూ మైనస్ ఐ ప్లస్ 2j మైనస్ కే ఉంది. ఎందుకంటే మైనస్ లోపల తీసుకెళ్తే 1/6 ఇంటూ మైనస్ ఐ ప్లస్ 2j మైనస్ కే వస్తుంది. సో అంటే ఆప్షన్
2 అనేది ఆన్సర్ అవుతుంది. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏ బార్ ఈక్వల్స్ టు ఇచ్చిండు, బి బార్ ఈక్వల్స్ టు ఇచ్చిండు. ఆ 2 వెక్టర్స్ దెన్ యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ 2a బార్ అండ్ b బార్ బై 2 అని ఇచ్చిండు. ఓకేనా. సో ఇక్కడ 2a బార్ అండ్ b బై 2 అంటే నథింగ్ బట్ ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఏ బార్ బి బార్ మధ్య యాంగిల్ అనుకుంటే సరిపోతుంది. ఓకే. సో అంటే యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ మనకు ఫార్ములా వచ్చేసి ఏంటిది, cos θ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. సో ఇక్కడ మనం ఏ డాట్ బి కనుక్కుంటే సరిపోతుంది, ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో ఏ డాట్ బి అంటే -4√2 -2√2 బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అంటే ఎంత వస్తుంది మనకి 16 + 16 + 4. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి వచ్చేసి √2² అంటే 2. సో మొత్తం వస్తుంది మనకు -6√2 బై ఇక్కడ 36 అంటే 6 2 6 క్యాన్సల్. దిస్ బికమ్స్ -1/√2. -1/√2 అంటే మనకి ఎంత యాంగిల్ 135 degrees. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ అని అడిగినాం. యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ ద వెక్టర్స్ అంటే మనకు ఫార్ములా వచ్చేసి a క్రాస్ b బై మాడ్ a క్రాస్ b. కానీ ఇదంతా చేయకుండా మనం డైరెక్ట్ ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ నుంచి చేద్దాం. పర్పెండిక్యులర్ అంటే డాట్ ప్రొడక్ట్ చేసి 0 రావాలి. సో ఇక్కడ మనం డాట్ ప్రొడక్ట్ చేసి చూద్దాం, 0 వస్తే అదే అయిపోతుంది కదా ఆన్సర్. సో 3 ఇక్కడ 3 2 -2 3 2 6 2 3 6. ఓకే 12 12 - 8 4 ఇది కాదు. నెక్స్ట్ ఇది చూస్తే 3 2 6 2 3 6 -3 × 4 -12 12 - 12 0 అంటే ఇది డాట్ ప్రొడక్ట్ చేసి 0 వస్తుంది కాబట్టి ఇదే పర్పెండిక్యులర్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం సాల్వ్ చేయకుండా సింపుల్గా మన ఆప్షన్ నుంచి సాల్వ్ చేయొచ్చు. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద వెక్టర్స్ ai + j + 3k 4i + 5j + k 4i + 2j + 6k ఆర్ కోప్లేనార్ దెన్ ఏ ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు. కోప్లేనార్ అంటే డిటర్మినెంట్ ఏం కావాలి, 0 కావాలి. అంటే a 1 3 4 5 1 4 2 6 ఈ డిటర్మినెంట్ అనేది ఏం కావాలి మనకు 0 కావాలి. ఓకే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇది 4 2 6 ఉంది. దీన్ని 2తో మల్టిప్లై చేసి 2 3 6 2 1 2. ఇక్కడ ఏముంటే 4 వస్తుంది, 2 ఉంటేనే కదా 4 వచ్చేది. అప్పుడు ఏమైతే ఈ 2 రోస్ ఈక్వల్ అవుతాయి. 2 రోస్ ఈక్వల్ అయితే డిటర్మినెంట్ మనకి ఏమవుతుంది 0 వస్తుంది. అంటే మనం ఏ ఈక్వల్స్ ఎంత తీసుకోవాలి 2 అని తీసుకోవాలి. సో ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. ఇక్కడ మన అప్లికేషన్ కాన్సెప్ట్ ఏంటిది, మ్యాట్రిసెస్ నుంచి ఇఫ్ 2 రోస్ ఆర్ ఈక్వల్ దెన్ డిటర్మినెంట్ షుడ్ బి 0. కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేసిన రెండోది సేమ్ అవని. ఓకే విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఈజ్ అబ్ట్యూస్ లై ఇన్ ద ఇంటర్వెల్ అని అడిగినాం. అబ్ట్యూస్ అంటే ఏంటిది, మనకి ఏ బార్ ఆర్ బి బార్ <0 కావాలి. అంటే ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేయండి. అంటే ఎక్స్ ఐ కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేస్తే x² × 1 x² 2 × 2 2 × -2 అంటే -4x + x. ఓకే దిస్ షుడ్ బి <0 అంటే x² - 3x అనేది <0 కావాలి. x × x - 3 <0 x × x - 3 <0 అంటే మనకి ఏమొస్తుంది 0 3 ప్లస్ మైనస్ ప్లస్. ఇక్కడ <0 అంటే మైనస్ కదా, ఎక్కడ ఉంది మనకు 0 to 3 అంటే ఎన్నో ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఇక్కడ స్ట్రిక్ట్లీ లెస్ దెన్ కాబట్టి ఓన్లీ ఓపెన్ తీసుకోవాలి. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి i - j - k i + j + k i + j + 2k 2i + j ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ టెట్రాహెడ్రన్ దెన్ ఇట్స్ వాల్యూమ్ అని అడిగినాం. టెట్రాహెడ్రన్ వాల్యూమ్ ఎంత 1/6 ABC. ఓకేనా. కానీ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కదా, 4ని మనం 3 చేసుకోవాలి ఫస్ట్. అంటే AB కనుక్కోవాలి, AC కనుక్కోవాలి, AD కనుక్కోవాలి. దీన్ని మనం ఏమనుకుందాం ఫస్ట్, దాన్ని OA అంటే డైరెక్ట్ మనం ఇట్లా సింపుల్ రాసుకుంటే ఇట్లా అవుతుంది చూడండి. ఇట్లా రాసుకుందాం 1 -1 -1 ఇలా రాసుకుంటే మనకు కొంచెం సింపుల్ అవుతుంది. OB అంటే 1 1 1 OC అంటే 1 1 2 OD అంటే 2 1 0. ఓకే ఇప్పుడు మనం AB కనుక్కోవాలి. సో ఇక్కడ AB అంటే ఏంటిది OB - OA అంటే రెండింటి మేనేజర్ 1 - 1 0 1 + 1 2 1 + 1 2. AC అంటే OC - OA అంటే OC - OA ఎంత వస్తుంది మనకి 1 - 1 0 1 + 1 2 2 + 1 3. AD అంటే OD - OA అంటే ఎంత వస్తుంది మనకి 2 - 1 1 1 + 1 2 0 + 1 1. సో 0 2 2 0 2 3 1 2 1.
ఓకే, ఇప్పుడు మనకు దీనికి ఏం కనుక్కోవాలి? డిటర్మినెంట్ కనుక్కోవాలి. 1/6 ఇంటూ డిటర్మినెంట్ 0, 2, 2, 0, 2, 3, 1, 2, 1. సో దిస్ బికమ్స్ 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి ఇది ఫస్ట్ 0 -2 ఇంటూ 0 -3 ప్లస్ 2 ఇంటూ 0 -2. దిస్ ఈక్వల్స్ టు 6 - 4 2/6 అంటే 1/3. 1/3 అంటే మనకి ఎన్నో ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. ఈ విధంగా చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి I - 2j + 3k 2i + 3j - k -3i - j - 2k are the position vectors of 3 points ABC. Then ABC collinear points, isosceles triangle, equilateral, స్కేలర్ ట్రయాంగిల్. సో ఏ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, సో దీనికోసం మనం ఏం చేద్దామని అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటిది 1 -2 3, సెకండ్ది వచ్చేసి 2 3 -1, థర్డ్ది వచ్చేసి -3 -1 -2. ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కుందాం. దీని డిస్టెన్స్ ఏమొస్తుంది ఇక్కడ? 2 - 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ 3 - 2 అంటే +2 అవుతుంది కాబట్టి 5 స్క్వేర్ 25 -4 స్క్వేర్ అంటే 16. ఓకే, దిస్ ఏమవుతుంది మనకి? √42. ఇక్కడ ఈ డిస్టెన్స్ కనుక్కుందాం. 2 + 3 5 స్క్వేర్ 25 3 + 1 4 స్క్వేర్ 16 -1 + 2. సో దిస్ బికమ్స్ √42. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 4 స్క్వేర్ 16 1 స్క్వేర్ 1 5 స్క్వేర్ 25. ఇది కూడా ఎంత వస్తుంది? √42. 3 కూడా ఈక్వల్ లెంత్ ఉన్నాయి అంటే దిస్ బికమ్స్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో అంటే నో ఆప్షన్ మనకి థర్డ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ABC are 3 vectors such that magnitude of A = 5, B = 8, magnitude of C = 11, A + B + C = 0. Then the angle between the vectors AB అడిగిన. AB మధ్యలో యాంగిల్ అడిగింది కాబట్టి మనం C ని పక్క తీసుకుపోవాలి. అంటే A + B = -C. మ్యాగ్నిట్యూడ్ అప్లై చేసి స్క్వేర్ చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది? A² + B² + 2 ఇంటూ A.B = C². ఓకే, C² అంటే నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ C². ఇప్పుడు A² అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A², B² అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B². మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A ఇచ్చింది మనకు 5² అంటే 25, B² అంటే 64 ప్లస్ 2 ఇంటూ A.B అంటే ఫార్ములా ఏంటిది? mod A mod B cos θ. C² అంటే ఎంత? 121. ఓకే, ఇక్కడ నుంచి మనకు 25 + 64 అంటే ఎంత మనకి? 89. 89 ఇటు సైడ్ తీసుకెళ్తే 121 - 89. ఇక్కడ ఏముంది మనకు? 2AB cos θ ఉంది. అంటే 2 ఇంటూ A అంటే 5 మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B అంటే 8 cos θ ఈక్వల్స్ టు 121 - 89 వచ్చేసి మనకి ఎంత? 32. సో 2 8 = 16, 16 2 = 32. అంటే cos θ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? 2/5. అంటే θ = cos 1 2/5. ఎన్నో ఆప్షన్ మనకి? ఫస్ట్ ఆప్షన్. AB మధ్యలో యాంగిల్ అడిగితే C నటు పక్క తీసుకెళ్ళాలి. ఒకవేళ BC మధ్యలో అడిగితే A నటు పక్క తీసుకెళ్ళాలి. ఈ విధంగా సాల్వ్ చేయాలి. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ R డాట్ 12i + 4j - 3k = 5, R డాట్ 5i + 3j - 4k = 7. సో యాంగిల్ అడిగిన అంటే ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ R బార్ డాట్ n1 = P1, R బార్ డాట్ n2 = Q. ఈ టైప్లో ఉందనుకుందాం. అప్పుడు యాంగిల్ ఫార్ములా ఏంటిది? cos θ = n1 డాట్ n2 బై magnitude of n1 into magnitude of n2. సో డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 60 + 12 - 12 బై magnitude of n1 అంటే 144 + 16 + 9. n2 వచ్చేసి 25 + 9 + 16. ఇక్కడ నుంచి 60/144 25 అంటే ఎంత వస్తుంది మనకి? 169. 169 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 30. ఇది వచ్చేసి మనకి ఎంత? 25 25 50. 50 అంటే ఎంత? 5√2. ఇక్కడ నుంచి 5 1 = 5 12. సో దిస్ బికమ్స్ ఇక్కడ √12/13√2 మనకు ఆన్సర్ లేదు కాబట్టి దీన్ని మార్చుకుందాం. దీన్ని ఏం రాయొచ్చు మనం? 6 ఇంటూ √2² / 13 × √2. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? 6√2/30. ఓకే,
సో 6√2/13 అంటే మనకి ఎన్నో ఆప్షన్ ఉంది? సెకండ్ ఆప్షన్. ఈ విధంగా చేసేయచ్చు. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి a బార్ ఈక్వల్ 3i ప్లస్ 4j మైనస్ 5k, b బార్ ఈక్వల్స్ 2i ప్లస్ j మైనస్ 2k, ద ప్రొజెక్షన్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద వెక్టర్స్ a బార్ b బార్. అంటే a ప్లస్ b వచ్చేసి ఎంత మనకి? 3 ప్లస్ 2 5, 4 ప్లస్ 1 5, మైనస్ 5 మైనస్ 2 మైనస్ 7. ఓకే, నెక్స్ట్ ఆన్ ద వెక్టర్స్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ a బార్ అండ్ b బార్. పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ a బార్ కామా b బార్ అంటే ఏంటి మనకి? a క్రాస్ b బై మాడ్ a క్రాస్ b. ఓకే, ఇక్కడ నుంచి మనకి a క్రాస్ b కనుక్కుంటే ijk 3 4 మైనస్ 5 2 1 మైనస్ 2 i ఇంటూ మైనస్ 8 ప్లస్ 5 అంటే మైనస్ 3 మైనస్ j ఇంటూ మైనస్ 6 ప్లస్ 10 అంటే 4 ప్లస్ k ఇంటూ 3 మైనస్ 6 3 మైనస్ 8 మైనస్ 5. ఓకే, సో ఇక్కడ నుంచి మైనస్ 3i మైనస్ 4j మైనస్ 5k. ఓకే, ఇప్పుడు ఏం అడిగిన? ప్రొజెక్షన్ అడిగాను కదా. ప్రొజెక్షన్ అంటే ఏంది? డాట్ ప్రోడక్ట్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు రెండింటిని డాట్ ప్రోడక్ట్ చేద్దాం. ఎంత వస్తుంది మనకి? మైనస్ 3 5 మైనస్ 15 మైనస్ 20 ప్లస్ 35. 35 మైనస్ 35 ఎంత? 0. అంటే డాట్ ప్రోడక్ట్ చేస్తే 0 వచ్చిందంటే మొత్తం మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? 0నే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి f బార్ ఈక్వల్ టు i ప్లస్ j ప్లస్ k, g బార్ ఈక్వల్ టు 2i మైనస్ j ప్లస్ 3k, దెన్ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టర్ f ఆన్ g. ఇక్కడ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్. సో f ఆన్ g అంటే ఏంటి? ఫార్ములా అంటే f డాట్ g బై మాడ్ g స్క్వేర్ డాట్ విత్ g బార్. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పిన ఈ ఫార్ములా గురించి. f డాట్ g అంటే ఏంటి మనకి? 2 మైనస్ 1 ప్లస్ 3. సో దిస్ బికమ్స్ 4. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ g వచ్చేసి అండర్ రూట్ 4 ప్లస్ 1 ప్లస్ 9. దిస్ బికమ్స్ రూట్ 14. సో ఇప్పుడు f డాట్ g 4 కాబట్టి మాడ్ g స్క్వేర్ కదా ఇక్కడ 4/14 ఇంటూ g బార్ 2i మైనస్ j ప్లస్ 3k. 2 2 2 7 2/7 ఇంటూ 2i మైనస్ j ప్లస్ 3k. సెకండ్ ఆప్షన్. ఈ విధంగా చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ABCR నాన్ కోప్లేనర్ వెక్టర్స్ if alpha d equal to a plus b plus c, beta a equal to b plus c plus d, then a plus b plus c plus d ఎంత అడుగుతున్నాం. ఓకే, ఇక్కడ ఆల్ఫా బీటా ఏమని తీసుకోవచ్చు కదా. నేను ఇక్కడ అడుగుతుంది a plus b plus c plus d కాబట్టి నేను ఆల్ఫా ఈక్వల్ టు -1 బీటా ఈక్వల్ టు -1 తీసుకుంటున్నా. a plus b plus c plus d ఈక్వల్ టు 0. ఇక్కడ బీటా ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మైనస్ ఏ కదా. ఇది కూడా అటుపోతే ఏమవుతుంది? a plus b plus c plus d ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? a plus b plus c plus d ఈక్వల్ టు 0. సో ఫోర్త్ ఆప్షన్. ఈ విధంగా చేసేయచ్చు మొత్తం సొల్యూషన్ చేయకుండా. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద యాంగిల్ బిట్వీన్ ద డయాగ్నల్స్ ఆఫ్ పారలోగ్రామ్ హూజ్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ 2i ప్లస్ 4j మైనస్ 5k, i ప్లస్ 2j ప్లస్ 3k. సో ఇక్కడ డయాగ్నల్ 1 తీసుకుంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే డయాగ్నల్ 1 వస్తుంది. అంటే ఎంత? 3 6 మైనస్ 2. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకో డయాగ్నల్ వస్తుంది. 2 మైనస్ 1 1, 4 మైనస్ 2 వచ్చేసి 2, మైనస్ 5 మైనస్ 3 మైనస్ 8. ఇప్పుడు వీటి మధ్యలో యాంగిల్ అడిగింది కదా. సో కాస్ థీటా ఈక్వల్స్ టు డాట్ ప్రొడక్ట్ చేస్తే 3 ప్లస్ 12 ప్లస్ 16 బై దీని మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 9 ప్లస్ 36 ప్లస్ 4. దీనికి వచ్చేసి 1 ప్లస్ 4 ప్లస్ 64. ఇది ఎంత వస్తుంది మనకు? 31. సో 31 బై దిస్ బికమ్స్ 7. దిస్ ఈస్ రూట్ 69. 31/7 రూట్ 69. సో ఫోర్త్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇలా మనం పాయింట్స్లో రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్ అనేది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ f ఈక్వల్స్ 10, g ఈక్వల్స్ 14, మాడ్ f మైనస్ g ఈక్వల్స్ 15, f ప్లస్ g ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ నుంచి f మైనస్ g అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకు? f స్క్వేర్ ప్లస్ g స్క్వేర్ మైనస్ 2 f డాట్ g ఈక్వల్స్ టు దీని స్క్వేర్ కూడా చేస్తాం కాబట్టి 225. ఎఫ్ స్క్వేర్ వచ్చేసి 10 స్క్వేర్ 100, 196 మైనస్ 2 ఎఫ్ డాట్ జీ ఈక్వల్స్ టు 225. సో ఇక్కడ నుంచి 2 ఎఫ్ డాట్ జీ ఈక్వల్స్ టు 296 మైనస్ 225. సో దిస్ బికమ్స్ 71. అంటే 2 ఇంటూ ఎఫ్ డాట్ జీ అనేది మనకు 71 అని వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఎఫ్ ప్లస్ జీ కదా. దీన్ని స్క్వేర్ చేస్తే ఎఫ్ స్క్వేర్
జీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ డాట్ జీ. ఎఫ్ స్క్వేర్ అంటే ఎంత 100, జీ స్క్వేర్ అంటే 196, 2 ఇంటూ ఎఫ్ డాట్ జీ అంటే ఆల్రెడీ 71 వచ్చింది కదా 71. సో దిస్ బికమ్స్ 367. కానీ మనకు అడిగింది మాడ్ ఎఫ్ ప్లస్ జీ కదా, స్క్వేర్ కాదు కదా, కాబట్టి దీనికి ఏం చేస్తాం రూట్ తీసుకుంటాం, అంటే సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏ బార్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఏ ప్లస్ బీటా జే ప్లస్ 3k, బి ఈక్వల్ టు జే ప్లస్ 2k, సి ఈక్వల్ టు 3i ప్లస్ 2j ప్లస్ k. ఆర్ లీనియర్ డిపెండెంట్ వెక్టర్స్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ వచ్చేసి √14, ఆల్ఫా కమా బీటా ఆర్ ఇంటీజర్స్, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అడుగుతాడు. లీనియర్ డిపెండెంట్ ఏంటిది, డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి ఆల్ఫా బీటా 3, 0, 1, 2, 3, 2, 1. ఓకే, దిస్ బికమ్స్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ 4 మైనస్ బీటా ఇంటూ 0 మైనస్ 6 ప్లస్ 3 ఇంటూ 0 మైనస్ 3. దిస్ బికమ్స్ 0, అంటే మైనస్ 3 ఆల్ఫా ప్లస్ 6 బీటా మైనస్ 9 ఈక్వల్ టు 0. అంటే మైనస్ 3 కామన్ తీస్తే ఆల్ఫా మైనస్ 2 బీట్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు అడిగింది ఏంటిది, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అడిగాను. ఓకే, దీన్ని పెద్దగా చేయకుండా ఇక్కడ ఆల్రెడీ మనకు ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ వచ్చింది కదా ఎంత 14, అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్స్ టు √14. అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు 14 మైనస్ 9 వచ్చేసి 5. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ చేస్తే 5 రావాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అడుగుతాడు. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ చేస్తే 5 రావాలంటే మనకి ఏముండాలి, 1 స్క్వేర్ 2 స్క్వేర్, లేదంటే -1 స్క్వేర్ -2 స్క్వేర్. ఈ రెండే చాయిస్ మనకి. కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయి, 1 + 2 3 ఉంది, -1 -2 -3 ఉంది. ఈ రెండిట్లలో ఏదవుతుందో చెక్ చేయాలి. అంటే 1 2 పెడితే ఇది 0 వస్తుందా, -1 -2 పెడితే 0 వస్తుందా చెక్ చేద్దాం. 1 2 పెడితే 1 -4 + 3 0 వస్తుంది కదా, అంటే 1 2 కదా కావాల్సింది. కాబట్టి ఆల్ఫా ఈక్వల్స్ టు 1, బీటా ఈక్వల్స్ టు 2. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది మనకి 3. ఎందుకంటే -1 -2 పెడితే ఇది 0 రాదు, ఎందుకు -1 + 4 + 3 అంటే 6 వస్తుంది. కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది మొత్తం సాల్వ్ చేయకుండా ఇది సింపుల్గా చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏబిసిఆర్ 3 వెక్టర్స్ ఈచ్ హ్యావింగ్ √2 magnitude such that angle between AB, BC, CA equals to π/3. X bar equal to A bar cross B bar cross C bar. Y equal to B bar cross C bar cross A bar. Then ఓకే, సో ఇక్కడ x ఈక్వల్ టు y అవుతుందా, x ఈక్వల్ టు √2y అవుతుందా, x ఈక్వల్ టు 2y అడుగుతున్నాడు. ఇప్పుడు x అనుకుంటే x ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటిది, ఇక్కడ A డాట్ C B బార్ మైనస్ A డాట్ B C బార్. ఫస్ట్ దూరంనే రాసుకోవాలి, A డాట్ C B బార్. నెక్స్ట్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ y ఈక్వల్స్ టు B డాట్ A C బార్ మైనస్ B డాట్ C A బార్. ఇక్కడ A డాట్ C అంటే ఏంటిది మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ C కాస్ థీటా. AC మధ్యలో యాంగిల్ ఎంత 60 కాబట్టి 1/2 ఇంటూ B బార్ మైనస్ A డాట్ B అంటే ఇది కూడా అంతే వస్తుంది, AB 1/2 ఇంటూ C బార్. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ C AB రెండు సేమ్ కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది ఎంత 2 1/2 క్యాన్సల్, 2 1/2 క్యాన్సల్, B బార్ మైనస్ C బార్ వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఏమొస్తుంది మనకు C బార్ మైనస్ A బార్ వస్తుంది. అంటే x ఈక్వల్ టు B బార్ మైనస్ C బార్, y ఈక్వల్ టు C బార్ మైనస్ A బార్. ఇక్కడ అన్నిటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్, యాంగిల్ బిట్వీన్ AB BC CA కూడా సేమ్ కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ రెండు కూడా ఏమొస్తాయి మనకు సేమే వస్తాయి. కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ x ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ y. We need not to solve the whole problem. We'll see next question. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి if a bar equal to I plus 2j plus k, b bar equal to 3 into I minus j plus k, c bar is a vector such that a cross c equal to b, a dot c equal to 3, then a dot c cross b minus b bar cross c bar అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ నుంచి a bar dot c bar cross b bar minus a bar dot b bar minus a bar dot c bar. ఓకే, సో ఇక్కడ c is a vector such that a cross c equal to b అంటే b అనేది ఏతో సితో పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఏ డాట్ బి 0నే, బి డాట్ సి కూడా 0నే. ఇక్కడ నుంచి మనకు కండిషన్ ఏ డాట్ సి ఆల్రెడీ మనకి ఏమిచ్చిండు 3 అని ఇచ్చిండు. వీటిని మనం ఇక్కడ యూజ్ చేస్తే
సో ఇక్కడ మనం డాట్ క్రాస్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని ఏం రాసుకుంటున్నా అంటే నేను ఏ క్రాస్ సి డాట్ బి అని రాసుకుంటున్నాను. ఇది మైనస్ ఏ బార్ డాట్ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ సి బార్. ఇక్కడ ఏ క్రాస్ సి అని అంటే మనకు ఆల్రెడీ ఇచ్చింది కదా బి బార్ డాట్ బి బార్ అంటే ఏమొస్తుంది ఇక్కడ నుంచి బి స్క్వేర్ మైనస్ ఏ డాట్ బి అంటే ఎంత 0, ఏ డాట్ సి అంటే ఎంత 3. సో మనకి ఆన్సర్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 3. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అంటే ఏమొస్తుంది మనకు 3 స్క్వేర్ వచ్చేసి 9 కాబట్టి బయట రాసుకున్న 3. 1 + 1 + 1 దిస్ బికమ్స్ 3√3. ఓకే, ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 9 × 3 - 3 అంటే 24. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా చేసేయచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వెక్టర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ √2 యూనిట్స్ అలాంగ్ ద ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ 2i - 2j + k i + 2j + 2k. సో ఇంటర్నల్ యాంగిల్ అంటే c బార్ ఈక్వల్స్ టు సో 2i - 2j + k బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ఎంత 4 + 4 + 1 అంటే 9 అంటే 3 ప్లస్ 3 i + 2j + 2k బై మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇక్కడ 4 + 4 + 1 అంటే 3. సో ఇక్కడ నుంచి 2i + i 3i - 2j + 2j 3k బై 3. సో ఇది లాంబ్డా ఇంటూ సంథింగ్. ఇక్కడ మన మ్యాగ్నిట్యూడ్ తెలియదు కాబట్టి సో 3 క్యాన్సల్. సో దిస్ బికమ్స్ లాంబ్డా ఇంటూ i + k. ఇక్కడ i + k ఉన్నది మనకి ఎన్ని ఆప్షన్ ఉన్నది, ఒకటే ఆప్షన్ ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏబిసిఆర్ 3 వెక్టర్స్ సచ్ దట్ magnitude of A = 3, B = 2, C = 5, C is perpendicular to the plane A bar and B bar, angle between the vectors A bar and B bar is π/4, then A + B + C ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ C is perpendicular to A bar B bar అన్నాడు కాబట్టి A డాట్ C 0, నెక్స్ట్ B డాట్ C కూడా 0, అండ్ యాంగిల్ బిట్వీన్ A అండ్ B, A అండ్ B మధ్యలో యాంగిల్ ఎంత ఉంది మనకి ఇక్కడ π/4. సో ఇక్కడ నుంచి A + B + C అడిగింది కాబట్టి దీన్ని స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే A² + B² + C² + 2 × A డాట్ B, B డాట్ C, C డాట్ A. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A² అంటే 9, B² వచ్చేసి 4 × 8, C² వచ్చేసి 25 + 2 × A డాట్ B అంటే ఎంత మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B cos π/4 వచ్చేసి 1/√2. నెక్స్ట్ B డాట్ C అంటే 0, C డాట్ A అంటే 0. ఇది అవసరం లేదు. సో ఇక్కడ నుంచి 17 + 25 42, 42 + 2 × 3 × 2√2 × 1/√2, √2 క్యాన్సల్. సో 42 + 12 బికమ్స్ 54. మనకు కావాల్సింది A + B + C కదా, సో దట్ బికమ్స్ √54. √54 అంటే దీని ఏం రాయొచ్చు 3√6. సో 3√6 అంటే ఫోర్త్ ఆప్షన్. ఈ విధంగా చేసేయచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏబిసిఆర్ నాన్ కోప్లానర్ వెక్టర్స్ విత్ 3 పాయింట్స్ λa - 2b + c, 2a + λb - 2c, 4a + 7b - 8c ఆర్ కొలినియర్. దెన్ λ = ఎంత అని అడుగుతున్నాం. కొలినియర్ అంటే ఏంటిది, డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి λ - 2c, 2 λ - 2, 4 7 - 8 డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 అంటే λ ఇంటూ -8 λ + 14 + 2 ఇంటూ -16 + 8 + c ఇంటూ ఇక్కడ c కాదు 1. ఓకే, నెక్స్ట్ 1 ఇంటూ 14 - 4 λ దిస్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి -8 λ² ఇక్కడ 14 λ - 4 λ అంటే 10 λ. నెక్స్ట్ -16 + 8 అంటే -8. ఇక్కడ నుంచి -16, ఇక్కడ 14, -16 + 4 అంటే ఎంత వస్తుంది మనకి -2 దిస్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి 2 కామన్ తీస్తే -2 కామన్ తీస్తే 4 λ² -5 λ + 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి 4 λ² -4 λ - λ + 1 ఈక్వల్ టు 0. సో 4 λ, λ - 1
లాంబ్డా మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి లాంబ్డా ఈక్వల్ టు 1 ఆర్ 1/4. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్లో 1 ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి a bar b bar are two vectors such that magnitude of a equal to 3, b equals to 4, a plus b equal to 37, a minus b equals to k. Angle between a comma b is theta 4/13 into k sin theta whole square అని దాని అడుగుతాడు. అంటే ఇక్కడ మన యాంగిల్ కనుక్కోవాలి, కే కనుక్కోవాలి. సో కే కనుక్కోవడానికి నేను ఏం చేస్తున్నా అంటే a plus b a minus b తెలుసు కాబట్టి a plus b whole square plus a minus b whole square. This becomes 2 into a square plus b square. సో a plus b whole square వచ్చేసి 37 k square ఈక్వల్స్ టు ట్వైస్ a square అంటే 9, b square అంటే 16. సో ఇక్కడ అంటే k square ఈక్వల్ టు ఇది 25 into 2 ఎంత మనకు 50 కదా, 50 minus 37. దిస్ బికమ్స్ 13 అంటే k ఈక్వల్ టు √13. ఇక్కడ నుంచి మనకు k అనేది వచ్చేసింది. నెక్స్ట్ టీటా కావాలి. యాంగిల్ బిట్వీన్ a అండ్ b టీటా కాబట్టి a plus b ఉంది కదా, మనకి దీన్ని స్క్వేర్ చేస్తే a square plus b square plus 2 into a dot b ఈక్వల్ టు 37. a square అంటే 9, b square వచ్చేసి 16, 2 into a dot b వచ్చేసి magnitude of a magnitude of b cos theta ఈక్వల్ టు 37. సో 25, 2 into a bar b bar అంటే 3 4s 12 cos theta ఈక్వల్ టు 37. 25 ఇటు సైడ్ పోతే 37 minus 25 అంటే 12. సో 24 cos theta ఈక్వల్స్ టు 12. సో cos theta ఈక్వల్స్ టు 12/24 అంటే 1/2. cos theta ఎప్పుడు 1/2 వస్తుంది అంటే theta ఈక్వల్స్ టు 60 degrees. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, 4/13 ఇంటూ k స్క్వేర్ sin స్క్వేర్ theta. 4/13 ఇంటూ k స్క్వేర్. k అంటే k స్క్వేర్ అంటే ఆల్రెడీ 13 కదా, sin స్క్వేర్ theta అంటే sin స్క్వేర్ 60. √3/2 స్క్వేర్ అంటే 3/4. 13 క్యాన్సల్, 4 క్యాన్సల్. సో ఆన్సర్ బికమ్స్ 3. చిన్న దీనికి ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. వెక్టర్స్కి చిన్న ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి b bar ఈక్వల్ టు i minus j plus 2k, c bar ఈక్వల్ టు i plus 2j minus k and a is a vector such that cosine angle between a and b cross c is √2/3. a bar is unit vector, then a bar cross b bar cross c bar అనేది. a bar is unit vector అంటే ఏంది, magnitude of a equals to 1. So this can be written as mod a mod b cross c sin angle between a and b cross c. ఇక్కడ ఆల్రెడీ కాస్ యాంగిల్ ఇచ్చిండు ఎంత, √2/3. సో దిస్ బికమ్స్ √2 √3. ఇది ఏమవుతుంది 1. సో సైన్ యాంగిల్ ఎంత అవుతుంది మనకి 1/√3. ఓకే. సో ఇప్పుడు మనకు అనుకోవాల్సింది ఏంటిది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ b cross c. సో b cross c ఏమవుతుంది, i j k 1 minus 1 2 1 2 minus 1. ఇక్కడ నుంచి i ఇంటూ 1 minus 4 minus j into minus 1 minus 2 plus k into 2 plus 1. So this becomes minus 3i plus 3j plus 3k. సో దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే ఎంత వస్తుంది మనకు, 9 plus 9 plus 9. √27 అంటే 3√3. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అంటే 1. దిస్ బికమ్స్ 3√3 ఇంటూ యాంగిల్ వచ్చేసి 1/√3. సో 1 into 3 వచ్చేసి 3. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి p and q ఆర్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ AB. ఇక్కడ 2i minus 5j plus 3k and 4i plus j minus 6k are the position vectors of A and B. Then the position vectors of the point which divides PQ in the ratio 2:3. Okay. సో PQ, P ఆర్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే 1:2 రేషియో లేదా 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్స్. సో నేను ఏం తీసుకుంటున్నా అంటే ఇక్కడ 2 minus 5 3, ఇక్కడ వచ్చేసి 4 1 minus 6. ఇక్కడ చూస్తే ఫస్ట్ కోఆర్డినేట్ 44/15 ఉంది, 36/5 ఉంది, 3/5 ఉంది, -3/15 ఉంది. సో అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ ఒకటి కనుక్కుంటే చాలా మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇప్పుడు ఫస్ట్ 1:2 తీసుకుంటున్నాను. 1:2 తీసుకుంటే 4 + 4 8 8/3. ఓకే, ఓన్లీ ఫస్ట్ కోఆర్డినేట్ ఇదేంటిది పీది అనుకుంటా. నెక్స్ట్ క్యూ అంటే ఏంటిది 2:1 రేషియో కదా, దీన్ని కూడా ఫస్ట్ కోఆర్డినేట్ కనుక్కుంటా. 2 4 8 1 + 2 1 2 2 8 + 2 10.
సో 10/3 ఇది క్యూలో ఫస్ట్ కోఆర్డినేట్. ఇప్పుడు పీక్యూ ఇన్ ద రేషియో 2:3 అన్నాడు కదా, 2:3. సో ఇది ఫస్ట్ కోఆర్డినేట్ 8/3, ఇక్కడ వచ్చేసి 10/3. ఇక్కడ కూడా ఫస్ట్ కోఆర్డినేట్ 20/3 ప్లస్ 24/3. సో వచ్చేసి 44/3/5, ఎందుకంటే 2 + 3 5 కదా. సో దిస్ బికమ్స్ 44/15. అంటే ఎన్నో ఆప్షన్ ఉంది మనకి? ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా చేసేయచ్చు అనమాట, మొత్తం చేయకుండా. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి a bar equal to 4a plus 5j minus 3k, b bar equal to 6a minus 2j minus 2k, then the magnitude of the component of b bar parallel to a bar. సో దీని ఫార్ములా వచ్చేసి b bar dot a bar by mod a. సో b dot a అంటే ఏమొస్తుంది మనకు? 24 minus 10 plus 6 by magnitude of a వచ్చేసి 16, 25, 9. So this becomes 20 by root 50. So this can be written as 5√2. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వస్తుందని అంటే 1 5 4 4/√2. దీన్ని 2 × √2² రాయొచ్చు బై √2. సో ఆన్సర్ వచ్చేసి 2√2. 2√2 అంటే మనకి ఎన్నో ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. విల్ సి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 2i - 3j + k, i + 2j - 3k are position vectors of points ab ఇచ్చిండు. c divides ab in the ratio 3:2. 3i - j + 2k is the position vector of point d, then the unit vector in the direction of cd అని అడిగిన. ఓకే, ఇక్కడ మనం ఆప్షన్స్ చూస్తే అన్ని 8 2 ఉన్నాయి. సో కాబట్టి మొత్తం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏబి, ఏ అంటే 2 - 3 1, ఇది 1 2 - 3. రేషియో వచ్చేసి మనకి ఎంత? 3:2. అంటే ఏమొస్తుంది? 3 + 4/5. నెక్స్ట్ 6 - 6/5 minus 9 + 2/5. So this becomes 7/5, 0 - 7/5. ఇక్కడ d ఆల్రెడీ ఇచ్చింది కదా మనకు, 3 - 1 2. ఇప్పుడు యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ cd. cd అంటే ఏంటిది? od - oc అంటే d - c. 3 - 7/5 అంటే 8/5. -1 - 0 -1. 2 + 7/5. So this becomes 17/5. ఇక్కడ 1 - 1 ఏం రాసుకోవచ్చు మనం? 5/5 అని కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే అన్నిటి కింద 5 ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే 8 - 5 17. 8 - 5 17 ఎక్కడ ఉన్నాయి మనకు? ఓన్లీ ఈ ఆన్సర్లోనే ఉంది, కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో విల్ సి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి a బార్ ఇచ్చిండు, b బార్ ఇచ్చిండు, c బార్ ఇచ్చిండు. సో d ఈజ్ నార్మల్ టు ద ప్లేన్ ఆఫ్ a బార్ b బార్. అంటే d = a బార్ క్రాస్ b బార్ అన్నట్టు. అండ్ d డాట్ c = మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ d కనుక్కోమంటాడు. సో a క్రాస్ b కనుక్కుంటే ijk 1 1 - 2 1 - 2 1. సో ఇక్కడ నుంచి i × 1 - 4 అంటే -3 j × 1 + 2 3 ప్లస్ k × -2 - 1 -3. సో ఇక్కడ నుంచి -3i -3j -3k. d బార్ ఇస్ నార్మల్ టు ద ప్లేన్ ఆఫ్ a బార్ b బార్ కాబట్టి d బార్ని సంథింగ్ లాంబ్డా టైమ్స్ a బార్ క్రాస్ b బార్ రాసుకున్నాం కాబట్టి a బార్ క్రాస్ b బార్ కనుక్కున్నాం. సో దీన్ని కూడా ఇంటూ లాంబ్డా బార్ చేయొచ్చు, ఎందుకంటే d కనుక్కోవాలంటే మనకు కండిషన్ ఇచ్చింది కదా, d డాట్ c = 2 అంటే సో లాంబ్డా × -3i -3j -3k c వచ్చేసి 2i + j - k. దిస్ ఈక్వల్స్ టు 2. అంటే లాంబ్డా × -6 -3 + 3 ఈక్వల్స్ టు 2. అంటే ఇటు సైడ్ పోతే ఏమవుతుంది? లాంబ్డా ఈక్వల్స్ టు -1/3. లాంబ్డా వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ d బార్ అడుగుతున్నాడు. సో d బార్ ఈజ్ నథింగ్ బట్ d బార్ ఈక్వల్స్ టు -1/3 × -3i -3j -3k. అంటే ఈ -1/3 లోపలికి వెళ్తే మనకి ఏమొస్తుంది? i + j + k. సో దీని మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఏమొస్తుంది మనకు? √3. √3 అంటే ఎన్నో ఆప్షన్? థర్డ్ ఆప్షన్. సో ఇవి కొన్ని 2024కు సంబంధించిన
వెక్టార్స్ నుంచి క్వశ్చన్స్ ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే నా వీడియో అంత బూస్ట్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా ఎక్కువ వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే షేర్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనకు వెక్టార్స్లో నేను ఓన్లీ ఫార్ములాస్ కాకుండా ఇక్కడ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మన చిన్న చిన్న ఫార్ములాతో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఎలా చేయడం జరిగింది. ఓకేనా? వెక్టార్స్ అంటే పెద్ద డిఫికల్ట్ టాపిక్ అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. సింపుల్ ఫార్ములాస్తో మనం ఎలా సాల్వ్ చేయాలో మీకు అంతా అన్ని ప్రాబ్లమ్స్ కూడా చేయించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.